హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే అందులోకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైసే. అలాంటి బగారా రైస్ని నార్మల్ రైస్తో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి ఎక్కువగా తీసుకొని ఆయిల్ తగ్గించి తీసుకోవచ్చు. ఇందులోనే డ్రై మసాలాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది బగారా రైస్కి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఎంత రైస్ తీసుకున్నారో దాని ప్రకారం లెక్కతో తీసుకోండి. అప్పుడే మనకి రైస్ అనేది గుల్లగుల్లగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరదాకా హై ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. ఇలా వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా వేసి అంతా ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల్లో మనకి ఎసరు అనేది ఇలా మగ్గిపోతూ ఉంటుంది అనమాట, తగ్గిపోయి రైస్ అనేది ఇలా దగ్గర అవుతుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. మనకి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే అడగంటదు. ఇలా రైస్ అంతా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి 5 నిమిషాలు మూత పెట్టి దమ్ పెట్టేసుకోవాలి. ఇలా దమ్ పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మనకి పై లేయర్ అనేది గట్టి పడకుండా ఎండిపోయినట్టు కాకుండా ఇలా తిప్పి వేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది పైన లేయర్ కూడా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా టేస్టీగా అన్ని రైస్లోకి సూపర్గా ఉండేలాగా చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ప్రాసెస్లో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అండ్ గుమగుమలాడే వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.